రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లో ఆటో క్రెడిట్ ఎందుకు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసు శ్రవణ్. రాష్ట్రంలో అనుమల రాజ్యాంగం నడుస్తుందన్నారు. ట్రాఫిక్ చలాన్లతో మొదలుపెట్టి నల్లా బిల్లులు, ఇంటి పన్ను బిల్లులు మొత్తం ఆటో డెబిట్ చేస్తున్నారేమోననే అనుమానం వ్యక్తం చేశారు. నోరు జారితే చలాన్లు ఉండొద్దా అని ఎద్దేవా చేశారు శ్రవణ్. రేవంత్ రెడ్డి తిట్టినా ప్రతిసారి ఎవరు ఆటో డెబిట్ చేయాలని నిలదీశారు. తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు ఆయన. బాగా ఉత్సాహపడుతున్నావు కదా, ప్రజల చాలాల సొమ్ము వసూలు చేయాలని చెప్పని, ఆటో డెబిట్ అని చెప్పని. మరి ఆటో క్రెడిట్ ఎందుకు లేదండి రేవంత్ రెడ్డి గారు? ఆటో క్రెడిట్ సిస్టమ్ ప్రవేశపెట్టు. మొదలు డైరెక్ట్గా పెన్షన్లు లేకపోతే జీతభత్యాలు ఆన్ టైంలు ఇవ్వడం కానీ, పెన్షన్లు ఆన్ టైంలు ఇవ్వడం కానీ, నిరుద్యోగ తర్వాత రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళకు ఫైనల్ సెటిల్మెంట్స్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ఆటో క్రెడిట్ చేయి. మరి నువ్వేమో ఆటో క్రెడిట్ చేయవు. ఇదేమన్నా డెమోక్రటిక్ కంట్రీయా, లేకపోతే ఏమన్నా అనుమల రాజ్యాంగంలో నడుస్తున్నటువంటి ఒక నియంత్రిత దేశమా? ఇవాళ ఈ చలాన్లతో మొదలుపెట్టిండు. రేపు నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు, మిగతా అన్నీ కూడా ఇట్లా ఆటో డెబిట్ అని పెట్టేసి ప్రజలను పీడించుక తినడం కోసం రేవంత్ రెడ్డి గారు సన్నద్ధమవుతున్నట్టుగా కనబడుతుంది. దీనిపైన సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను.